ఇందిరమ్మ ఇండ్ల మీద ఎక్కువ పెట్టిరు దరఖాస్తులు. అదేవిధంగా మహాలక్ష్మి 200 యూనిట్లు, గృహలక్ష్మి, వీటి మీద ప్రజలు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ నియోజకవర్గంలో గాదర్ కిషోర్ ఓడిపోవడానికి గల మొదటి కారణం ఏంటో చెప్తారు? గాదర్ కిషోర్ కుమార్ గారికి మొదటి నుండి కూడా అతనికి కొంచెం అహంకారం ఎక్కువ. అది కాకుండా ఇక్కడ మొత్తం మూసీ నది వెంబడి ఉన్న ఇసుకను మొత్తం తరలించి ఆయన వందల కోట్లు, వేల కోట్లు సంపాదించి ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఒక అవసరం ఉన్నప్పుడే వచ్చి మిగతా వేళల్లో నాయకులను కూడా లెక్క చేయకుండా ఆయన ప్రజలకు దూరంగా ఉంటూ అహంకారపూరితంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణమైంది. ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న సామేల్ గారు ఆ పార్టీ నుంచి వచ్చిన తన బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా? 100% అటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన సామేలు ఉద్యమ నాయకుడు. 2001 నుంచి కూడా ఆయన కేసీఆర్ అమ్మటి ఉండి 2009లో కూడా ఆయనకు టికెట్ ఇచ్చింది. అప్పుడు ఇక్కడ 2009లో టీఆర్ఎస్ అంటే కూడా తెలియదు. ప్రతి గ్రామంలో కూడా ఒక బూతు స్థాయి ఈ నాయకత్వం కూడా లేదు. అయినా కూడా ఆ రోజు ఆయనకు టీఆర్ఎస్ బలపడాలనే ఉద్దేశంతో ఆయన 2009లో టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా ఆయన ఆధారపడకుండా ఆ రోజు పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ కోసం బలోపేతం కోసం ప్రతి గ్రామంలో కూడా ఆయన జెండా టీఆర్ఎస్ దిమ్మెలను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆయన నిర్మించినటువంటి పార్టీ మీద 2014లో కిషోర్ ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడు, విద్యార్థి నాయకుడు అనే ఉద్దేశంతో ఆయనకు 2014లో సామేల్ను ఒప్పించి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే సరే ఒకసారి ప్రాతిపదికన ఇవ్వచ్చు, 2018లో నాకు వస్తుందని ఉద్దేశంతో ఆయన మళ్ళీ అడగడం జరిగింది టికెట్. అయితే అప్పుడు కూడా మళ్ళీ తిరస్కరించి ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేశారు. మళ్ళీ 2018లో కూడా ఆయన కిషోర్కు సపోర్ట్ చేసి మళ్ళీ గెలిపించిండు. ఆ తర్వాత 2023లో మళ్ళీ కేటీఆర్ గారు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో సభ పెట్టి మళ్ళీ కిషోర్కే టికెట్ అని అనౌన్స్ చేసిండు. ఆ క్రమంలో ఆయన మనస్తాపానికి గురై ఇన్ని రోజులు పనిచేసినా కానీ నాకు ఇక్కడ విలువ లేదనే ఉద్దేశంతో ఆయన బయటికి వెళ్ళి రాజీనామా చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అతన్ని కడుపులో పెట్టుకొని టికెట్ ఇచ్చి ఒక 21 రోజులనే అతన్ని 51,000 మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అధిష్టానం అందరూ కష్టపడి ఆయన 51,000 మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ఏకైక వ్యక్తి అంటే మందుల సామేల్ గారని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. ఇక్కడ అద్దంకి దయాకర్ పోయినసారి కూడా తక్కువ అంటే 20 ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అతను టికెట్ ఇస్తే గెలిచేవాడా? ఈసారి టికెట్ ఇస్తే గెలిచేవాడే, కానీ ఎందుకంటే సమీకరణాలు ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ రావాలని కేంద్రం నుంచి కూడా ఇప్పుడు సునీల్ కన్గోల్ టీము ఒక సర్వే చేసింది. అయితే ఆ సర్వేలో అత్యధికంగా సామేల్ పేరుకు అత్యధికంగా ఆయనది 100% ఆయన గెలుస్తాడనే రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఎందుకైనా మంచిదని అద్దంకి దయాకర్ను విరమించి సామేల్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇచ్చినా కానీ ఇంత మెజార్టీ రాకుండా కొంత మెజార్టీ తోటి వచ్చు. ఆయనకు అద్దంకి దయాకర్ వాస్తవంగా టికెట్ రావాల్సిందే, కానీ మళ్ళీ కూడా ఓడిపోయినా సరే ఆయన కొన్ని కారణాల వల్ల ప్రజలకు అందుబాటులో లేకపోవడం వలన ఈసారి టికెట్ రాలే అతనికి. ఇప్పుడు అధిష్టానం మంత్రి పదవి కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వాలని ఆలోచిస్తుంది. అసలు అతను ఈ పదవులకు అర్హుడైనా? 100% అతను అర్హుడే. ఎందుకంటే పార్టీకి విధేయుడిగా పనిచేస్తుండే ఆయన. దానికోసం ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన మేము అందరం అభినందిస్తాం ఆయన్ని. మాకు తుంగతుర్తికి కూడా ఆయన సేవలు మాకు అవసరం. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చినా, మంత్రి ఇచ్చినా ఆయన నిధుల నుంచి కూడా ఈ తుంగతుర్తిని డెవలప్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సామేల్ గారు ఆయన సొంతంగా భూములు బట్టి వ్యవసాయం చేసుకుంటుండే వ్యక్తి, ఎట్లాంటి పదవులు కూడా చేయలేదు కదా. అతనికి టికెట్ ఇచ్చి గెలవటం అంటే నిజంగా అసలు ఏ విధంగా చూడవచ్చు దీన్ని? ఒక మంచి వ్యక్తి అతను. ఆయన ఒక కల్మషం లేదు, ఒకరిని మోసం చేసే గుణం లేదు. కాబట్టి ఆయనకు ప్రజల్లో అన్ని గ్రామాల్లో అప్పుడు ఉద్యమం నాయకుడు ఉన్నప్పుడు అన్ని గ్రామాలతో పరిచయాలు ఉన్నాయి ఆయనకు. ఆ ఉద్దేశంతో ఆయనకు టికెట్ వచ్చింది, గెలిచిండు. అదే రకంగా ఆయన నిర్ణయాలు కూడా ఉండాలని కూడా మేము ఇప్పుడు కోరుకుంటున్నాం. అదే పాత సామేలుగా ఉండి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి పనిచేయాలని, అభివృద్ధి పదంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని నడిపించాలని కూడా మేము
అడ్లూరు గ్రామ ప్రజల తరపున నేను కోరుకుంటాను, శాలిగ్రామ ప్రజల తరపున కూడా కోరుకుంటాను. 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు, మహిళా ఉచిత బస్సు ఏర్పాటు చేశారు కదా, దానిపైన స్పందన ఎలా ఉంది? మీరు ఎలా అసలు కరెక్టేనా అది అట్లా పెట్టడం? ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పెట్టడం కరెక్టే అది. సరే, ఇప్పుడు మహిళలు ఎక్కువ జనాభా ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా సమస్యల వల్ల ఏదో అనవచ్చు, కానీ అందరికీ గవర్నమెంట్ ఆ రోజు హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో ఈరోజు పెట్టింది. ఇంకా కొన్ని బస్సులు ఇంకా పల్లెటూళ్ళలో కూడా ఆ బస్సులు వేసినట్లయితే, ఇంకా కొన్ని అత్యధికంగా బస్సులు ఇక్కడ ఎక్స్ట్రా బస్సులు వేసినట్లయితే గ్రామీణ మహిళలకు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి గ్రామీణ మహిళలకు అందుబాటులో లేవు ఇప్పుడు సక్రమంగా. కాబట్టి గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆర్టీసీ బస్సులను పంపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆటో కార్మికుల పొట్ట కొడుతుంటాయి కదా, వాళ్ళకి జీవన ఉపాధి ఉండదు కదా, వాళ్ళు కూడా ఆటో కార్మికులకు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. వాళ్ళకు కూడా సంవత్సరానికి నెలకు వాళ్ళకి ఎంతో భృతి ఇస్తాను కూడా మాట్లాడిర్రు. సరే, ఆటోలు ఇక్కడ పల్లెటూళ్ళ వంటి ఆటో వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ సిటీలలో కొంతవరకు ఇబ్బంది కలగవచ్చు. దాని మీద కూడా ప్రభుత్వం ఒక చర్య తీసుకోవాలని, వాళ్ళకు కూడా ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ అంటే ప్రజలకు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్ని సర్పంచ్ని గెలిపించుకోగలుగుతారు మీ మండలంలో? ప్రజలకు ఒకటే, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలన చూసారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 30 రోజులు అవుతుంది. రేపు ఇంకా 2 నెలల్లో ఎంపీ ఓట్లు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఇక్కడ ఉంది. కాబట్టి ఎంపీ అయినా రేపు వచ్చే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఉన్న ప్రభుత్వానికి ఓటు వేసినట్లయితే ఆ నిధులు కూడా ఎవరు గెలుస్తారు? ఇద్దరు యువకులే. అయితే మాది నల్గొండ కాన్స్టిట్యున్సీ కాదు, మాది భువనగిరి. ఈ భువనగిరి నుండి ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. ఆయన మా శాలిగౌరారం సంబంధించిన స్థానిక నాయకుడు. శాలిగౌరారం సొంత ఊరు ఆయనది. కాబట్టి ఆయన ఈ మొన్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా తుంగతుర్తి నియోజకవర్గానికి ఆయన చాలా కృషి చేసిండు. మా మండలమే కాకుండా నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకొని ఆయన కృషి వలన ఈ మెజార్టీ కూడా వచ్చింది. కాబట్టి అతనికి భువనగిరి ఎంపీ సీటు ఇచ్చినట్లయితే ఆయన అత్యధిక మెజార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. పక్క చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలను ఉద్దేశించి చెప్పండి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజలకు ఒకటే చెబుతున్నాము, రేపు వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీకు అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి మీకు అభివృద్ధిలో తోడ్పడుతుంది. కాబట్టి అడ్లూరు గ్రామ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ చేతులెత్తి దండం పెడుతూ కాంగ్రెస్ పార్టీని దీవించవలసిందిగా కోరుతున్నాను.